హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చెప్పేది చాణక్య నీతి శ్లోకం 12. అతుర వ్యాసనే ప్రాప్తి దుర్భిక్షే శస్త్రు సంకటే రాజద్వరే శ్మశానే చ ఎనిష్టతి న బాంధవ. ఇక్కడ చాణక్యుడు ఏమన్నాడంటే, చుట్టాలు, స్నేహితులు మరియు పరిజనులు ఉనికి గురించి చెబుతూ ఇలా అన్నాడు. రోగస్థితిలో ఎవరైనా ఉన్నప్పుడు, వేళకాని వేళలో శత్రువు చేతిలో చిక్కినప్పుడు, రాచకార్యాల్లో సహాయకునిగా చావు వచ్చినప్పుడు శ్మశాన వాటికకు తీసుకుని పోయేవారు నిజమైన మిత్రులు, బంధువులు అవుతారు. మనం వాస్తవానికి సామాజిక జీవులం కాబట్టి అనేకులు మనిషి జీవితంలోకి వస్తూ పోతుంటారు. మనిషి యొక్క స్వార్థ లాభం కోసం తోటి వాడితో కలిసిమెలిసి ఉండాలన్న ఆలోచన పెట్టుకుంటాడు. కానీ వారు ఎంతవరకు నిజమైన మిత్రులు, ఎంతవరకు అవకాశవాదులు అన్నది అనుభవంతో తెలుస్తుంది. దానికి సరైన సమయం వస్తేనే ఆ అనుభవం కలుగుతుంది. కాబట్టి ఒకటి రోగస్తుడికి సహాయకుడి సేవ అవసరం అవుతుంది. అలాంటప్పుడు సహాయం చేయడానికి వచ్చిన సభ్యులు నిజమైన మిత్రులు, బంధువులు అవుతారు. మిగిలిన వారంతా వాళ్ళ అవసరానికి వచ్చిన వాళ్ళే. 2. ఒక వ్యక్తి శత్రువు చేతిలో చిక్కినప్పుడు, ప్రాణాపాయం ఉన్నప్పుడు శత్రువు నుండి విడిపించిన వాడు మిత్రుడు కాగలడు. మరణాంతరం శవాన్ని పాడి మీద శ్మశానానికి తీసుకెళ్లడానికి 4 వ్యక్తులు అవసరం అవుతారు. అలాంటప్పుడు మిత్రుడు కోసం, బంధువుల కోసం ఎదురు చూస్తారు. ఆ సమయంలో సరైన నిజాయితీపరుడైన స్నేహితుడిని గుర్తించబడుతుంది. మిగతా సమయంలో వచ్చిన వాళ్ళంతా స్వార్థపరులు మరియు అవకాశవాదులు. కాబట్టి మీరు ఎప్పుడు జాగ్రత్తగా ఉండండి. కాబట్టి ఇట్లాంటి టాపిక్స్ మరిన్ని కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.